మనం హోలీ రోజు రంగులు ఎందుకు చల్లుకుంటామో తెలుసా? దీని వెనుక ఉన్న ఒక భయంకరమైన రాక్షసి కథ మీకు తెలుసా? పూర్వం హిరణ్యకశిపుడు అనే ఒక బలమైన రాక్షస రాజు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక వింతైన వరం పొందాడు. ఆ వరం ప్రకారం అతనికి మనుషుల వల్ల గాని జంతువుల వల్ల గాని పగలు గాని రాత్రి గాని ఇంటి లోపల గాని బయట గాని అస్త్ర శస్త్రాలతో గాని మరణం ఉండదు. ఈ వరంతో గర్వపడిన అతనే దేవుడిగా పూజించాలని లోకాన్ని హింసించడం మొదలు పెడతాడు. అంతటి రాక్షసుడికి ప్రహ్లాదుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. తండ్రి ఎంత భయపెట్టినా గురువులు ఎంత మార్చాలని చూసినా ప్రహ్లాదుడు మాత్రం ఓం నమో నారాయణాయ అంటూ విష్ణునామాన్నే స్మరిస్తూ ఉంటాడు. ఇది హిరణ్యకశిపుడికి అస్సలు నచ్చదు. తన మాట వినని కొడుకుని చంపేయమని హిరణ్యకశిపుడు ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుని ఏనుగులతో తొక్కిస్తారు. ప్రహ్లాదుడు బతుకుతాడు. కొండపై నుండి కిందకి తోసేస్తాడు. విష్ణువు రక్షిస్తాడు. పాములతో కరిపిస్తారు. విషమిస్తారు. ఏది పని చేయదు. చివరి ప్రయత్నంగా హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోలిక సహాయం కోరుతాడు. హోలికకు ఒక మాయా వస్త్రం ఉంటుంది. అది ధరిస్తే ఆమె అగ్నిలో కాలదు. ఒక పెద్ద చితిని సిద్ధం చేస్తారు. హోలిక ఆ వస్త్రాన్ని కప్పుకొని ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మంటలోకి వెళ్తుంది. కానీ ప్రహ్లాదుని నిశ్చలమైన భక్తి ముందు ఆమె మాయ పని చేయలేదు. గాలి వీచి ఆమె మీద ఉన్న వస్త్రం ప్రహ్లాదుని కప్పేస్తుంది. ఫలితంగా అపవిత్రమైన ఆలోచనతో ఉన్న హోలిక మంటల్లో కాలి బూడిదవుతుంది. ప్రహ్లాదుడు చిరునవ్వుతో క్షేమంగా బయటకు వస్తాడు. ఈ విధంగా చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా హోలీకి ముందు రోజు రాత్రి కట్టెలను పేర్చి హోలికా దహనం చేస్తారు. మరుసటి రోజు ఆనందంతో రంగులు చల్లుకుంటారు.